బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు డిఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కారేడులో ఎంత భూసేకరణ చేస్తారో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్సీ డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి కరేడు భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. డిఆర్సీ సమావేశాన్ని వైసీపీ బహిష్కరించింది. మొత్తం ఎల్లగొట్టారు కంపెనీలన్నీ కంపెనీలు ఏం జరిగింది డిఆర్సీ చైర్మన్ మాట ఇక్కడ ఫైనల్. డిఆర్సీ చైర్మన్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం కూడా అదే నిర్ణయం ప్రకారం నడిచాం. అనేక మంది అనేక సందర్భాల్లో వాదోపవాదాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా కూడా ప్రజల కోసం మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి తప్ప సభా గౌరవాన్ని, సభా మర్యాదని మనం వదిలేసి ఎట్లంటే అట్లా మాట్లాడతాం. మేము చేసిన రైతు, మేము చెప్పేదే మీరు వినాలా? ఇది సరైన పద్ధతి కాదు. డిఆర్సీ చైర్మన్ ఏ విధంగా నడిపితే ఆ విధంగా పోయినాం అంతే. ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఒక శాసనమండలి సభ్యులు గౌరవనీయులైనటువంటి మాధవరావు గారు అవగాహన రాహిత్యంతో సమావేశాల్లో ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటిది పద్ధతి లేకుండా సంప్రదాయాలకు విరుద్ధంగా డిఆర్సీ సమావేశంలో ఉన్న అధ్యక్షుని యొక్క అనుమతులకు విరుద్ధంగా తను చెప్పాల్సిందే తనే మాట్లాడాలి, మీరేమైనా వింటారా వినరా అది మీ ఇష్టం అన్న ధోరణిలో మాట్లాడడం సరైంది కాదు. మేము కూడా అనేక సందర్భాల్లో దశాబ్దాలుగా అధికారంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. ఉన్నా కూడా మా మాటను వినిపించడానికి చైర్లో ఉన్నటువంటి వ్యక్తిని ఒప్పించుకొని, అలాగే సభలో సమస్యలను లేవనెత్తేటువంటి విధానం, దాన్ని సానుకూలంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం కూడా మా వైపు చూసే విధంగా మాట్లాడిన తీరులు అనేక సందర్భాల్లో చూసాము. కానీ ఇవాళ అలా కాదు. ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రేరితమైనటువంటి నేను చెప్పేదే మీరు వినాలి, మా పార్టీ ఉనికి మేము కాపాడుకోవాలనే ధోరణిలో తను మాట్లాడడం అనేటువంటిది సరైనది కాదు. అందుకనే వారు మాటలకి అడ్డు తగలాల్సి వచ్చింది. నాకు కూడా బాధాకరం. నెల్లూరు డిఆర్సీ సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. చరిత్ కుమార్. థ్యాంక్ యూ రేనా. ఏదైతే నెల్లూరు డిఆర్సీ సమావేశం అయితే మాత్రం కొంత ఉత్కంఠభరితంగా రసాభాసగా సాగిందనే చెప్పాలి. ఏదైతే జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి డిఆర్సీ సమావేశంలో 3 మంత్రులు హాజరయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్, అలాగే పొంగూరి నారాయణ, అలాగే ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి, నియోజకవర్గానికి సంబంధించిన జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు, అలాగే శాసన మండలి సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో కందుకూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తూమాటి మాధవ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తూమాటి మాధవ కరేడు భూములకు సంబంధించినటువంటి వివాదాన్ని లేవనెత్తారు. ప్రభుత్వం కరేడు భూముల్లో కరేడు రైతులను అన్యాయం చేస్తున్నట్టు, పరిశ్రమల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా ఆయన అంశాన్ని లేవనెత్తారు. దీని పట్ల ఎవరైతే సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. ఖచ్చితంగా మీరు సరైనటువంటి సమగ్రమైన సమాచారంతో ఇక్కడ మాట్లాడాలంటూ కూడా ఆయన అన్నటువంటి పరిస్థితి. ప్రత్యేకించి కరేడు ఇండోసెల్ సోలార్ కు ఎవరి టైంలో భూములు ఇచ్చారనేది కూడా టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తూమాటి మాధవ్ నిలదీసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఏదేమైనప్పటికీ కరేడుకు సంబంధించి ఇండోర్ సెల్ సోలార్ కు సంబంధించిన భూముల వ్యవహారంలో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజల మనోభావాలని గౌరవించాలంటూ కూడా తూమాటి మాధవ్ కూడా కొంత ఘాటుగానే చేశారు. అయితే
ఇద్దరి మధ్య అంటే ఏదైతే తోమాటి మాధవ్ ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తోమాటి మాధవ్ పై అయితే మాత్రం తీవ్ర స్థాయిలో వీళ్ళు గట్టి కౌంటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మధ్యలో కలుగు చేసుకుని ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని తోమాటి మాధవ్ని ఇద్దరిని కూడా సముదాయిస్తూ ఒక అంశం తర్వాత మరొక అంశాన్ని ప్రస్తావిస్తాం, మీరు చెప్పినటువంటి అంశాలను ఇక్కడికి తీసుకున్నటువంటి పరిస్థితి ఉండదు. ఏదైతే జిల్లా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించిన తర్వాత ఈ కరేడు భూములకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తామంటూ కూడా రామనాయుడు చెప్పినప్పటికీ కూడా తోమాటి మాధవ దాన్ని కూడా గట్టిగా ప్రతిఘటించారు. ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఫస్ట్ ఏదైతే కరేడు భూముల మీదనే చర్చ జరగాలంటూ కూడా ఆయన పట్టుబట్టిన పరిస్థితి. అయితే ఈ మిగతా అంశాలతో పాటు కరేడు భూములు కూడా ఉంటాయంటూ కూడా రామనాయుడు చెప్పినప్పటికీ కూడా తోమాటి మాధవ్ దాన్ని వ్యతిరేకించారు. అయితే ఈ వివాదం ఇలా కొనసాగడంతో తోమాటి మాధవ్ డిఆర్సీ సమావేశం నుంచి నిష్క్రమించి వెళ్లిపోయిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే మంత్రులు ఒకటే వాదన చేస్తున్నారు, కరేడుకి సంబంధించి ఇండోసెల్ సోలార్ కి కరేడులో భూములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో కేటాయించారు. ఆ మాత్రం అవగాహన లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఎంతవరకు సౌబంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఇక్కడ తోమాటి ఏదైతే ఇక్కడ అడిగాడో అంటే ప్రజల యొక్క మనోభావాలను చూడాలి. ఇండోసెల్ సోలార్ లో రైతులు ఏదైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారో రైతులకు కూడా సముచితమైనటువంటి స్థానం గౌరవం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా అలాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి భూముల విలువ 60% మంది రైతులు భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నప్పటికీ 40% మంది రైతులు భూములు ఇచ్చేదానికి కొంత వ్యతిరేకిస్తున్నారు. అక్కడ సారవంతమైన భూములు ఉన్నాయి, వివిధ రకాల పంటలు పండుతున్నాయి. ఆ భూములకు సరైనటువంటి గిట్టుబాటు ఇవ్వడము రైతులు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ప్రభుత్వం మీద కూడా ఉందనేది కూడా ఒక వాదన అయితే ఖచ్చితంగా ఉంది. ఈ రోజు డిఆర్సీ సమావేశం అయితే మాత్రం పూర్తిగా కరేడు భూముల మీద అయితే మాత్రం కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. రీనా రైట్ షేర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఏంటది పద్ధతి లేదా? ఇదేం డిఆర్సీ సమాజం అనుకున్నారా లేకపోతే ఇంకేమైనా మార్కెట్ అనుకున్నారా?